హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ అవినీతి కార్యక్రమాలు చేస్తుంది అంటూ అనేక కేసులు వేశారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా కోర్టుల ద్వారా పోరాటం చేశారు. 2019లో నారా లోకేష్ పైన సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన 2 కీలకమైన కేసులపైన ఫైట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అసైన్మెంట్ భూములకు సంబంధించిన కేసు, ఈ 2 కేసుల్ని కొట్టివేయాలనే ఆలోచన చేస్తున్న నేపథ్యంలో వాటిని కొట్టివేయొద్దు అంటూ ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్నారు. ఈ అంశాలపైన రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు స్క్రీన్ మీదకి రాగానే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ వైపు నుంచో ప్రభుత్వం వైపు నుంచి వచ్చే రియాక్షన్, కరకట్ట కమల్ హాసన్ మళ్ళీ వచ్చాడు తెరపైకి అని. రైట్. అంతకుముందు 14 నుంచి 19 వరకు కంటిన్యూస్గా ప్రభుత్వానికి నిద్ర లేకుండా రకరకాల కేసులు వేశారు. అమరావతిలో అభివృద్ధి జరగకుండా, అమరావతిలో భూసేకరణ జరగకుండా ఆళ్ల రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారు లాంటి విమర్శల్ని తెలుగుదేశం పార్టీ నుంచి ఫేస్ చేశారు అప్పుడు. సో ఇప్పుడు వేస్తున్న కేసులకి అప్పుడు వేస్తున్న కేసులకి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు మళ్ళీ మీరు బయటకు వచ్చి ఫైట్ చేయడం వెనక రీజన్ ఏంటి? సార్, 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అనేది కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తాము అని చెప్పి చట్టం చేసిన తర్వాత కేంద్రంలో ఆయనగా నేను రాజధాని నిర్మాణం చేస్తాను, కేంద్రం చేయాల్సిన పని లేదు అని చెప్పి, పైగా ఆ రోజుల్లో కేంద్రం ఒక కమిటీని కూడా రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ కమిటీని కూడా పంపిస్తే ఆ కమిటీ చాలా స్పష్టంగా ఈ అమరావతి ప్రాంతం సరైంది కాదు అని చెప్పి నివేదికలు ఇచ్చినా కూడా ఆయన దాన్ని తోసిపుచ్చి ఆ ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతంలో అలువైవల్ సాయిల్స్, అత్యంత సారవంతమైనటువంటి భూముల్ని 3 నుంచి 5 పంటలు సంవత్సరానికి పండేటటువంటి భూముల్ని ఆయన బలవంతంగా తీసుకొని, ఈ బలవంతమైన మాట అని అంటే చాలామంది ఒప్పుకోరేమో, కానీ పరదా వెనక మాత్రం బలవంతమైన అనేదే కరెక్ట్ వర్డ్. ఎందుకంటున్నాను అంటే ఈ 33,000 ఎకరాలు ఆయన ఆ రోజు ప్రపోజ్ చేసిన దాంట్లో 2 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి తాడికొండ ప్రాంతము, 2 మంగళగిరి ప్రాంతం. తాడికొండ ప్రాంతంలో చాలామంది స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి మాట వాస్తవం, కానీ మంగళగిరి ప్రాంతంలో మాత్రం వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అంటే అత్యంత సారవంతమైనటువంటి భూములు, పంటలు బాగా పండుతున్నాయి, కౌలు రైతులు, కూలీలు బతుకుతూ ఉన్నారు. అదేవిధంగా విజయవాడకి అతి సమీపంలో ఉన్నాము, మేము పూలింగ్కి ఇవ్వము అని చెప్పి ఎదురు తిరిగిన సందర్భంలో ఇక్కడ ఇందాక మీరు అన్నట్టు కేసులు నేను వేయలేదండి, కేసులు రైతులు వేశారు. మేము భూములు ఇవ్వము పూలింగ్కి అని చెప్పి వేసినటువంటి రైతుల కేసులు ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా నేను వాళ్ళ తరపున అప్పుడు హైకోర్టు ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్లో ఉండేది. సో ఉదయం తెల్లవారుజామున 3ంటికి పూలు కోయటానికి వెళ్ళేటటువంటి రైతు కూలీలు, కౌలు రైతుల తరపున హైదరాబాద్ వచ్చి వాళ్ళుగా కేసులు వేసే పరిస్థితులు లేవు. కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్న నన్ను వాళ్ళు సంప్రదించడం జరిగింది. నేను వాళ్ళ తరపున వచ్చి కోర్టులో నా సొంత ఖర్చులతోటి నేను వాళ్ళ తరపున పోరాటం చేయడం జరిగింది. బహుశా ఇప్పుడు మీరన్నట్టు కరకట్ట కమల్ హాసన్ అనేది నేను కాదు, ఆ సమయంలో ఏ మనిషి ఉన్నా ప్రజాప్రతినిధిగా ఖచ్చితంగా ఆ మనిషి చంద్రబాబు నాయుడు గారి భూదోపిడీని అడ్డుకునేవాడే ఖచ్చితంగా. కాబట్టి భూదోపిడీని అడ్డుకోవడానికి మేము ప్రయత్నం చేశామే తప్ప నాగా నేను కేసులు వేయలేదు. పైగా ఆ కేసులన్నీ కూడా గౌరవ న్యాయస్థానాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినాయి. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఒకవేళ రైతులు తప్పు, నేను తప్పు అనుకుంటే కేసులు కొట్టేసేయి. కానీ నిన్న మొన్నటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి గారికి తెలుసు వాళ్ళు ఏం చేశారు, కోర్టులు వాళ్ళకి ఏం మొట్టికాయలు వేసినాయి, ఇవాళకి కూడా వాళ్ళు ఇంకా వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇది వాళ్ళకి పూర్తిగా తెలుసండి. సో గతంలో వేసిన కేసులన్నీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం కాదు, రైతులను కాపాడడం కోసం వేసినవి. 100% వాస్తవం అండి. సో అటువంటి రైతులను కాపాడడం కోసం కేసులు వేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని అంశానికి సంబంధించి మీ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ గురించి మాట్లాడితే అప్పుడు ఆ రైతుల కష్టాలు, రైతుల ఆందోళనలు ఎందుకు రామకృష్ణారెడ్డికి గుర్తు రాలేదు అంటే? సార్, మేము జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని నిర్ణయం తీసుకున్నప్పుడు
అమరావతి ఏమి రాజధాని కాదు అని చెప్పి ఎక్కడా చెప్పలా. ఉమ్, హైదరాబాదులో పెట్టుబడులు కానివ్వండి, లేదా రాష్ట్రం మొత్తానికి ప్రజలందరూ వచ్చి ఇక్కడే స్థిరపడటం వల్ల ఆదాయ వనరులు మొత్తము అప్పుడు, ఇప్పుడు కూడా ఆదాయం మొత్తం ఒక హైదరాబాద్‌కే పరిమితం అవుతా ఉంది. వలసలు ఎక్కువైపోతా ఉన్నాయి. కాబట్టి వికేంద్రీకరణ జరిగితే మంచిదని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు భావించారు కాబట్టే ఉత్తరాంధ్రని, రాయలసీమని, కోస్తాంధ్రని బేస్ చేసుకొని భౌగోళికంగా ప్రజల మంచి కోసం ఆయన ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కూడా సమర్థించాను. ఆ సమర్థించడానికి ఒక కారణం మా ప్రాంతంలో రాజధాని అమరావతిలోనే ఉంటది. అది శాసన రాజధానిగా ఉంటది అని చెప్పి ఆయన చెప్పినప్పుడు, రెండోది మా మంగళగిరికి సంబంధించి రాజధాని వల్ల మాకు ఒరిగినటువంటి లాభం ఏమీ లేదు. ఉమ్, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఎందుకంటే మంగళగిరి అనేది గుంటూరుకి, విజయవాడకి మధ్యలో ఉంది. విజయవాడని ఆనుకొని ఉన్నాయి తాడేపల్లి ప్రాంతం అంతా కూడా. ఎప్పుడో రేట్లు పెరిగి ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఉమ్. కాబట్టి ఇవాళ అధికంగా వచ్చేటటువంటిది కొత్త అడ్వాంటేజ్ లేదు. అడ్వాంటేజ్ లేవు. ఉమ్, రైతులు కానివ్వండి, లేదా ల్యాండ్ లార్డ్స్ కానివ్వండి, వీళ్ళందరూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సంతోషంగానే ఉన్నారు. ఈ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే తాడికొండ, తుళ్ళూరు ప్రాంతాల్లో ఉంటుంది. అది నాకు ఆనాడు సంబంధం లేదు, ఈనాడు సంబంధం లేదు. వాళ్ళ కోసం వాళ్ళకి వ్యతిరేకంగా నేను ఎక్కడ కోర్టులో ఆ రోజున చేయటం కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయటం కూడా జరగలేదండి. ఓకే. కాబట్టి మేము అమరావతి అనే దాన్ని రాజధానిగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు శాసన రాజధానిగా. ఈ రోజు కూడా అమరావతి మేము రాజధాని కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పలేదండి. ఉమ్. సో ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అమరావతి అమరావతి మూడు రాజధానులు. అది ఏమంటే 3 రాజధానులు అనేది ఈ ప్రజలు ఏ విధంగా తీసుకున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు గమనించుకున్నారు. ఏమండి, బట్ రాజధాని అమరావతి కాదా అనేది మీరు గమనిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని అన్నాడు, ఈ రోజు కూడా అమరావతి రాజధానే. ఇప్పుడు మరి అలా అనుకున్నప్పుడు నా రాజధాని అమరావతి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ పెట్టుబడులు కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, మాట్లాడితే వైజాగ్ ఎందుకు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇండస్ట్రీస్ రావాలి, అక్కడ చేయాలి, అక్కడ ఆర్థికంగా మేము ఎక్కువ పెంచాలి అని చెప్పి ఎందుకు ఆయన తపన పడుతున్నారండి? ఆ తపన జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందే పడి ఉన్నారు. ఏమండి, అది తేడా. ఇవాళ చెప్పకనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు చూపించకుండా, చెప్పకుండా ఆయన సమర్థిస్తున్నాడు అనేది బహిరంగ సత్యంగా ఇవాళ కనపడతానే ఉంది. అందుకని వీళ్ళు పెట్టుబడులు కానివ్వండి, వీళ్ళ ఇండస్ట్రీ సమ్మిట్లు కానివ్వండి, అవన్నీ వైజాగ్లో చేస్తూనే ఉన్నాడు. ఓకే. గతంలో మీరు చేసిన పోరాటం, మీరు వేసిన కేసులు రైతుల కోసం, రైతులు ఆందోళనలు, కష్టాలు తీర్చడం కోసం మీరు కేసులు వేశారు, వాళ్ళ తరఫున మీరు ఫైట్ చేశారు. ఇప్పుడు వేస్తున్నవి ఏంటి? అసైన్ ల్యాండ్కి సంబంధించిన కేసు కావచ్చు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించిన కేసు కావచ్చు. ఒక్కొక్క కేసుకు సంబంధించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. ముందుగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు గురించి మాట్లాడదాం సార్. అది నేను ఇప్పుడు వేసినటువంటి కేసు కాదండి. 2022 ఆ ప్రాంతంలో మా భూములు అన్యాయంగా తీసుకుంటున్నారు, మాకు అన్యాయం జరిగింది, మా భూముల్లో మధ్య నుంచే వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి మా భూములకు రావాల్సినటువంటి రేట్లను రానివ్వకుండా ఇక్కడ వాళ్ళు భూములు కొనుక్కొని మా భూముల మధ్యలోంచి వెళ్ళి తీసుకెళ్తున్నారు అనే దాని మీద నాకు మా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు వాళ్ళు ప్రపోజ్ చేసుకున్నారో ఆ రోజుల్లో ఆయా రైతులు నా దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ అన్నిటినీ నేను బేస్ చేసుకొని ఆ రోజుల్లోనే 2022 ఆ ప్రాంతంలోనే నేను పోలీసు వారికి ఒక కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఆ రోజున సిఐడి ముందుగా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ని నమోదు చేసుకోవడం జరిగింది. సార్, బేసిక్గా ఏ కంప్లైంట్లో అయినా సరే ఒక వాస్తవం లేదు అనేది కనుక పోలీసులు ప్రాథమిక నిర్ధారణకి రాకపోతే వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా గమనించాల్సింది ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత దాని మీద ఛార్జ్ షీట్ కూడా వేయటం జరిగింది. ఏమంటే ఇక్కడ గమనిస్తే అసలు ఏం జరిగింది అనే దానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అమరావతి రాజధాని అని చెప్పి డిక్లేర్ చేసుకున్నాడో 2014 డిసెంబర్ ఆ సమయంలో, కానీ ఆయన మనుషులైనటువంటి నారాయణ గారికి కానివ్వండి, హెరిటేజ్ వాళ్ళకి కానివ్వండి, అదేవిధంగా నారాయణ గారి తెర వెనుక ఉన్నటువంటి ఆయన బినామీ అంజనీ కుమార్ గారని చెప్పేసి ఆయన ఆర్కే హౌసింగ్ వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా లింగమనేని రమేష్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ముందే చెప్పెట్టాడు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ రాజధాని ఇక్కడ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ విధంగా తీసుకువెళదాం మనము, ఇక్కడ మీరు భూములు కొనుక్కోండి అని చెప్పాడు. కాబట్టే మంత్రి నారాయణ గారు ఆ రోజుల్లో
సుమారు 300 నుంచి 350 ఎకరాలు ఆయన బినామీల పేర్ల మీద కొనుక్కున్నారు. మ్మ్. మ్మ్. హెరిటేజ్కి ఇవన్నీ ఎవరి భూములు? లింగమనేని రమేష్ గారి భూములు. ఓకే. లింగమనేని రమేష్ గారికి కూడా 200-300 ఎకరాలు సుమారుగా ఉన్నాయి. ఇది రాజధాని డిక్లేర్ కాకముందే. మ్మ్. డిక్లేర్ అయిన తర్వాత ఆయన సుమారు 400-500 ఎకరాల భూములు కొనుక్కున్నాడు అక్కడ. మ్మ్. సో ఈ కొనుక్కున్నటువంటి భూముల్లో ఆయన నారాయణ గారి కుటుంబ సభ్యులకి, ఆయన బంధుమిత్రులందరికీ కూడా ఈయన అమ్ముకున్నాడు. అదేవిధంగా వీళ్ళు అమ్ముకున్నారు. అదేవిధంగా హెరిటేజ్కి కూడా సుమారు 18 ఎకరాలు లింగమనేని రమేష్ గారు అమ్మటం జరిగింది ఆ రోజున. మ్మ్. ఈ 18 ఎకరాలు కేవలం ఎకరం 8 లక్షల రూపాయలకు మాత్రమే అమ్మారండి. రాజధాని రాకముందు ఏ రేటు ఉంది, రాజధాని డిక్లేర్ అయిన తర్వాత ఏ రేటు ఉందనేది ప్రజలందరికీ తెలిసిందే. ఒకటి, అక్కడే కోట్లాది రూపాయల లబ్ధి పొందేశారు వాళ్ళు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా సుమారు 2.5 ఎకరాలు లింగమనేని రమేష్ గారు అమ్మారు. ఇవన్నీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయండి. అయితే ఇది నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు సుమారు 18-20 మంది మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. వాళ్ళల్లో A1గా చంద్రబాబు నాయుడు గారు, A2గా నారాయణ గారు, లింగమనేని రమేష్ గారి సోదరులు, తర్వాత అంజనీ కుమార్ ఉరఫ్ బాబీ అనేవాళ్ళు, వీళ్ళు తర్వాత అనేక కంపెనీలు కూడా వీటిలో ఉన్నాయి. వీటన్నిటిని మీద ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో సంవత్సరాల ఇన్వెస్టిగేషన్లో అనేక అకౌంట్లు సీజ్ చేయటం జరిగింది. ఎవరెవరి మధ్య ఎలాంటి డీల్స్ కుదిరినాయి ఇవన్నీ కూడా వీళ్ళు సాక్ష్యాధారాలు పూర్తి స్థాయిలో అటు రెవెన్యూ నుంచి కానివ్వండి, ఇటు MAUD నుంచి కానివ్వండి సంపాదించుకోవడం జరిగింది సిఐడి వాళ్ళు. దానికన్నా ముందు ఎప్పుడైతే ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చిందో, ఇన్నర్ రింగ్ రోడ్డు చెయ్యాలి అని చెప్పేసి చాలామంది ఏమంటున్నారంటే అసలు రోడ్డే వేయలేదు కదా, దీంట్లో కేసు ఏందండి, మీరు ఎలా ప్రూవ్ చేయలేదు, రాజధాని వస్తుంటే ఎవరైనా పోయి భూములు కొనుక్కుంటారు కదా అని అన్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే వీళ్ళు క్రిమినల్ కాన్స్పిరసీ ఎలా చేశారు, 120B సెక్షన్ కింద ఎలా వీళ్ళు వచ్చారు అని అంటే, వీళ్ళు సుర్బానా జురాంగ్ అని చెప్పి ఒక సింగపూర్ కంపెనీకి కన్సల్టెన్సీ కోసం, ఈ రోడ్డు కన్సల్టెన్సీ కోసం వీళ్ళు ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పేసి భావించి కాంట్రాక్ట్ పిలవకుండా, అంటే టెండర్ పిలవకుండా నామినేషన్ బేసిస్ మీద ఇచ్చేసారండి. ఓకే. వాళ్ళు పూర్తిగా చేయరేమో అంటే అందరూ వీళ్ళలాగా దొంగలు ఉంటారు కదండి. మళ్ళీ ఏం చేశారంటే హైదరాబాదు, చెన్నైలో వీళ్ళ ఉన్నటువంటి STUP అనే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీని వాళ్ళను కూడా నామినేషన్ బేసిస్ మీద తీసుకోవడం జరిగింది. ఈ సుర్బానా జురాంగ్ వాళ్ళకి, STUP వాళ్ళకి, వీళ్ళిద్దరికీ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి వీళ్ళు సుమారు 20 కోట్ల రూపాయలు డబ్బులు కట్టేశారు. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, రాజధాని ఎవరైనా కొనుక్కోవచ్చు అన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఎవరైనా మాట్లాడేవాళ్ళు, లేదా రోడ్డే లేదు కదా అన్నవాళ్ళు, మరి 20 కోట్ల రూపాయలు ఎలా పే చేశారండి ప్రభుత్వ ఖజానా నుంచి? రెండవది, ఎలా భూములు వాళ్ళు కొనుక్కున్నారు? అక్కడే ఎందుకు కొనుక్కున్నారు? అంటే ఎప్పుడైతే ఇది రిజిస్ట్రేషన్ జరిగిందో, ఎప్పుడైతే ఈ కేసు స్టార్ట్ అవడం జరిగిందో వాళ్ళు ఆగిపోయారు. అసలు ఆగిపోయారు. దీన్ని ఇంకా కొనసాగిస్తే ఇబ్బందులు పడతామని. సో వీళ్ళందరూ కూడా అట్లానే హెరిటేజ్కి సంబంధించి, హెరిటేజ్ కూడా దీంట్లో నారా లోకేష్ గారు కూడా ఒక అక్యూజ్డ్గా ఉన్నాడు దీంట్లో. A14లో ఉన్నారు ఆయన ఎందుకు ఉన్నారు అని అంటే, ఆ రోజుల్లో నారా లోకేష్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా హెరిటేజ్లో పనిచేస్తూ ఉన్నారు ఆయన. సో ఆయన వ్యక్తిగతంగా ఆయన MAUD అధికారులతోటి, అదేవిధంగా రెవెన్యూ అధికారులతోటి ఆయన జరిపినటువంటి వాట్సాప్ సంభాషణలు కానివ్వండి, ఈమెయిల్స్ కానివ్వండి, రిటర్న్ డాక్యుమెంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా సుమారు 200 డాక్యుమెంట్ల వరకు కూడా ఎవిడెన్సెస్ సిఐడి సంపాదించగలిగింది. సో ఇవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళు ఛార్జ్ షీట్ వేయటానికి వాళ్ళు రెడీ అయ్యారు. కాబట్టి ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ వచ్చిందో, తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా రోడ్డే లేదు, కేసే లేదు అని అనుకున్నటువంటి ఈ పెద్ద మనుషులందరూ కూడా మరి ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్కి హైకోర్టుకి వెళ్ళటం జరిగిందండి? తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాలి? యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సో ఇక్కడ గౌరవ న్యాయస్థానం యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. కానీ ఏ కండిషన్ల మీద ఇచ్చింది?
మీరు నిందితులను కానివ్వండి, సాక్షులను కానివ్వండి, తర్వాత ఏ అధికారిని కానివ్వండి బెదిరించడం కానివ్వండి, లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేయటం, లంచం తీసుకోవడానికి ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేటప్పుడు. వాటికి లోబడి మీరందరూ ఉండాలి అనే దాని మీద వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది. రైట్. 22లో నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ 2024లో అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంతో మంది అధికారులు, పోలీసు అధికారులు పనిచేసి ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నారాయణ గారు, ఇలాంటి లింగంనేని రమేష్ గారు వీళ్ళందరి మధ్య ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అదే రెవెన్యూ వాళ్ళ మధ్య జరిగినటువంటి ఇల్లీగల్ ఏ అయితే అధికారులను బెదిరించి వీళ్ళు చేశారో అవన్నీ పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించుకొని 2024 బహుశా మార్చి అనుకుంటా ఆ టైంలో వీళ్ళు ఛార్జ్ షీట్ వేయటం జరిగిందండి ట్రయల్ కోర్టులో. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ ఛార్జ్ షీటుని ఈ కేసు మొత్తాన్ని కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద దీన్ని తీసేయండి, కొట్టేసేయండి, అసలు కేసు ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఎప్పుడైతే 2022లో కంప్లైంట్ దగ్గర నుంచి ఛార్జ్ షీట్ వేసే వరకు 2024 వరకు అధికారులు పనిచేశారో దాంట్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేటివ్ అధికారి, కీలకమైనటువంటి డిఎస్పీ స్థాయి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన వేసాడు, ఏమండి సాక్ష్యాధారాలు ఉన్నాయి సార్, ఇది కేసు ఛార్జ్ షీట్ వేస్తున్నామండి అని చెప్పి. ఇప్పుడు విచిత్రంగా అదే పోలీసు అధికారి ఇన్వెస్టిగేటివ్ అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఇప్పుడు ఆయన చేత ఇప్పుడు ట్రయల్ కోర్టులో అసలు కేసు ఏం లేదు సార్, అసలు తప్పులు ఎక్కడా జరగలేదు, ఇది పొరపాటున కేసు రిజిస్టర్ అయిందని చెప్పి ఇవాళ గౌరవ ట్రయల్ కోర్టు దగ్గరికి వెళ్ళారు అని అంటే, వాళ్ళతో ఆ ఇన్వెస్టిగేటివ్ అధికారితో వేయించారు అని అంటే అసలు ఏం జరిగి ఉంటుంది అనేది ఎవరైనా ఊహించుకోగలుగుతారండి. అది సార్. అంటే ఇప్పుడు ఆయన బెదిరించో ఒత్తిడి తీసుకొచ్చో కేసు విత్డ్రా చేయించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటే, అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా బెదిరించో ఒత్తిడి తీసుకొచ్చో కేసులు పెట్టించారు అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం కూడా ఉంటుంది కదా. బ్రహ్మాండం సార్. సార్ ఇప్పుడు నేనేమన్నానంటే మీతోటి వందలాది మంది పోలీసు అధికారులు పనిచేశారు, వేలాది డాక్యుమెంట్లు అండి. ఛార్జ్షీట్ వేయకపోయే ముందు అప్పుడున్నటువంటి పోలీసు అధికారులు సేకరించుకున్నటువంటి ఎవిడెన్సెస్ అవి ఎప్పుడైతే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మేము కొట్టేయటానికి ఇవాళ సబ్మిట్ చేసుకున్నారో ఈ కేసును తీసేయమని, నేను యాజ్ ఏ కంప్లైనెంట్గా నాకున్నటువంటి హక్కును వినియోగించుకొని, చట్టపరమైనటువంటి హక్కును వినియోగించుకొని నాకు ఆర్సిఎస్ అంటే రెఫర్డ్ ఛార్జ్ షీట్ కాపీలు నాకు కావాలి అని చెప్పేసి నేను గౌరవ న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు, హైకోర్టుకు వెళ్ళినప్పుడు కేసు వేస్తే ఆ కేసు బెంచ్ మీదకి రాబోయే లోపలే పోలీసులు మొత్తం వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే భయపడిపోయి, ఎందుకంటే గౌరవ న్యాయస్థానం చట్టపరంగా నాకు ఇవ్వమని ఉంది చట్టంలో, సో ఇచ్చేసింది, వీళ్ళు ఇచ్చేశారు. ఆ ఇచ్చిన డాక్యుమెంట్లు కాపీలు అండి సుమారు 15,000 కాపీలు ఉన్నాయండి. 15,000 కాపీలు సాక్ష్యాధారాలతోటి వేసినటువంటి కేసు ఇది. ఇప్పుడు మీరు ఇందాకేమన్నారంటే 22-24 మధ్య అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ అధికారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి చేపించుండొచ్చు కదా ఈ కేసు అని అంటున్నారు. దానికి నా ఆన్సర్ ఒకటేనండి. ఈ కేసులో సాక్ష్యాలు సేకరించుకున్నప్పుడు 2 రకాల సాక్ష్యాలు ఉన్నాయండి. ఒకటి 161 స్టేట్మెంట్, అంటే అది పోలీసుల ముందు ఇచ్చేటటువంటి వాంగ్మూలం, సిఆర్పిసి 161 స్టేట్మెంట్. రెండవది 164 స్టేట్మెంట్, అది గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్. ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఎవరెవరైతే ఉన్నారంటే ఈ కేసుకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి రైతులు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా 161 ఇచ్చారు. అయితే చట్టంలో ఒక వెసులుబాటు ఉంది. పోలీసులు ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చి స్టేట్మెంట్లు ఇప్పించారేమో అనే దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానాలు సాధారణంగా 161ని పరిగణలోకి తీసుకోరు. కానీ 164 గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో అది మాత్రం పరిగణలోకి తీసుకోవాల్సిందే అనేది చట్టం చెప్తా ఉంది. ఇది అందరికీ తెలిసిందే. 164 ఎవరెవరు ఇచ్చారు అనే దాన్ని ఒక్కసారి గమనించాలి మనం. ఏమంటే అప్పుడు సిఆర్డే కమిషనర్గా ఉన్నటువంటి నాగులపల్లి శ్రీకాంత్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు, అదేవిధంగా చెరుకూరి శ్రీధర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఆయన కూడా సిఆర్డే కమిషనర్ చేశారు. అదేవిధంగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఐఏఎస్ అజయ్ జైన్ గారు, ఏమండి అదేవిధంగా సిఆర్డిఏలో ఉన్నటువంటి గ్రూప్ 1 ఆఫీసర్లు ఎంతోమంది, అదేవిధంగా
ఐఆర్ఎస్ ఆఫీసర్ ఒక ఆయన, అదేవిధంగా ఎస్టీయూపీ ఇందా కన్సల్టెంట్స్ అన్నాను చూసారా వాళ్ళు కొంతమంది, వీళ్ళందరూ 161లతో పాటు 164 స్టేట్మెంట్లు కూడా గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చారు, ఇంక్లూడింగ్ దట్ ఐఏఎస్ ఆఫీసర్. ఎస్. మరి ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ ఆ రోజున వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధంగా గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్లు ఇస్తారండి? వాళ్ళు అప్పుడు చెప్పొచ్చు కదా, ఏమండి కదా. అంటే వాళ్ళు ఆ రోజున గవర్నమెంట్ ఒత్తిడి చేయలేదు అని అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఒకవేళ ఇంకో పాయింట్ కూడా వస్తాను నేను, ఒకవేళ వాళ్ళ మీద ఒత్తిళ్లు చెప్పించైనా సరే అధికారంలో ఉన్నాం కదా, ఇవాళ మీరు వాటిని ఇప్పించుంటారు స్టేట్మెంట్లో అప్పుడు అని అనవచ్చు మీరు. కానీ ఇవాళ వాళ్ళకు ఒక వెసులుబాటు ఉంది కదా, అదే మళ్ళా పోయి మ్యాజిస్ట్రేట్ గారి ముందు సార్ ఆ రోజున మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి అని చెప్పడానికి అవకాశం లేకపోయినా హైకోర్టులైనా రిట్లు వేయొచ్చండి వాళ్ళు. ఏమండి మేము ఆ రోజున భయపడిపోయి చేసామండి అంటే వాళ్ళతో ఇవాళ వీళ్ళు కూడా చెప్పించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు జరిగిన వాస్తవాన్ని, ఆ వాస్తవం కూడా రికార్డు ఎవిడెన్సెస్ ఉన్నాయండి, ఆన్ పేపర్ ఉన్నాయి సార్. సో వాటిని ఎవరు కాదంటానికి వీల్లేదు. ఇంత పకడ్బందీగా ఉన్నటువంటి కేసుని ఇవాళ ఒక మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనే ఒక 3 సెంటెన్సులు ఉన్నటువంటి ఒక 3 వర్డ్స్ ఉన్నటువంటి ఒక సెంటెన్స్ తోటి కుట్టేపించటం అని అంటే, చంద్రబాబు నాయుడు గారు అసలు రేపు రాబోయే రోజుల్లో ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చట్టానికి వ్యతిరేకంగా 302లు 307లు ఇలాంటి తప్పుడు పనులు చేసి కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మేము కొట్టేపిస్తున్నాము, మేము తప్పు చేయలేదు అని ఇలాంటి జడ్జిమెంట్లు పెట్టుకొని రేపొద్దున గౌరవ న్యాయస్థానం ముందు వెళ్తే అసలు ఎలా చట్టం కాపాడబడుద్దండి? అసైన్ భూములకు సంబంధించిన సార్ అసైన్డ్ అనేది అది కూడా చాలా దారుణమైనటువంటి పని చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2014లో ఎప్పుడైతే ఆయన అనౌన్స్ చేశాడో రాజధాని అని చెప్పేసి, అక్కడ ఉన్నటువంటి రైతులు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్కి ఇస్తున్నటువంటి సమయంలో ఆ ప్రాంతంలో మంగళగిరి, తాడేపల్లి, తుళ్ళూరు మెయిన్గా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో సుమారు 2,500 ఎకరాలు పైగా ఉన్నాయండి. సుమారు 4,000 మంది అసైని ఎస్సీ ఎస్టీ సోదరులు కలిగి ఉన్నారు ఆ భూముల్ని. వాళ్ళలో నేను డాక్యుమెంట్లు చూశానండి, ఇప్పుడు కూడా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. బిఫోర్ ఇండిపెండెన్స్ 1947కు ముందు ఆంగ్లేయులు ఇచ్చినటువంటి అసైన్ పట్టాలు కూడా మేము చూసామండి ఆ రోజున. అంటే పేదలు బతకటానికి, భూమి లేనటువంటి నిరుపేదలు బతకటానికి, ఎస్సీ ఎస్టీ సోదరులు బతకటానికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంతో సహా, తర్వాత వచ్చినటువంటి భారతదేశ ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సహా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలకు అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం అసైన్ ఇస్తే వాటిని లాక్కోవటం ఎలా అని చెప్పి ప్లాన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అండ్ టీము. ఈ టీములో చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు, ఇంకా అనేక మంది, బ్రహ్మానందరెడ్డి అని చెప్పేసి భూమిపుత్ర రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఈ అంజనీ కుమార్ గారు, బాబీ అనే అతను ఆర్కే హౌసింగ్ వాళ్ళు, తర్వాత వీళ్ళలో ఇంకా చాలామంది ఉన్నారండి. అసలు ఎందుకంటే ఒక రాజధాని ఎంపిక కోసం, స్థలాల సేకరణ కోసం ఒక జీవో ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ జీవోలో కమిటీ సభ్యులు ఎవరయ్యా అంటే అప్పుడున్నటువంటి ఫైనాన్స్ మంత్రి యనమల రామకృష్ణుడు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, వీళ్ళంతా మంత్రులేనండి, నారా లోకేష్ గారు, రావెల్ కిషోర్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి భూసేకరణ కోసం స్టార్ట్ అయ్యారు. రైతులు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఎప్పుడైతే అసైన్ ల్యాండ్స్ విషయానికి వచ్చిందో, ఈ భూములు కొట్టేయాలి అని చెప్పి ఒక కుట్ర చేసుకొని వీళ్ళు ఈ భూమిపుత్ర బ్రహ్మానందరెడ్డి, ఈ ఆర్కే హౌసింగ్ అనే లాంటి వాళ్ళ ద్వారా, వాళ్ళ మనుషుల ద్వారా వీళ్ళు సమాజంలో ఒక రకమైనటువంటి బ్యాడ్ ప్రాపగండా చేశారు. అదేంటి అని అంటే, అసైన్ ల్యాండ్ అనేది ప్రభుత్వ భూమి, ఆ భూమిని మాత్రము ఎటువంటి కాంపన్సేషన్ లేకుండా, లేదా అసలు మీకు సంబంధం లేకుండా ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుంది అనే దాన్ని బాగా సమాజంలో విస్తరించేలాగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. భయపడిపోయినటువంటి వీళ్ళు ఏం చేశారంటే, అరే మనకి అసలు ఎలా ఇప్పుడు భూమి లాక్కుంటే మనం ఏం చేయాలి, ఎవరి దగ్గరికి పోవాలి అనుకొని కొంతమంది భయపడిపోయి ఎంతో కొంతగా అమ్మేసుకుందాము,
వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రాపగండా చేసేటప్పుడు ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చంద్రబాబు నాయుడు గారి మనుషుల ద్వారా ఏం చేశారంటే ఎకరం అప్పటికే రాజధాని అనౌన్స్ అయిన తర్వాత సుమారు 4-5 కోట్ల రూపాయలకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఎటు ప్రభుత్వం లాక్కుంటుంది కదా, 20 లక్షలు 10 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఇస్తాము, మీది కాదు కదా, ఈ డబ్బులు తీసేసుకోండి, మేము అడిగిన చోట సంతకాలు పెట్టండి అని చెప్పేసి వీళ్ళతోటి వీళ్ళు సేల్ అగ్రిమెంట్లు చేయించేసుకున్నారండి. భయపడిపోయినటువంటి ఆ ఎస్సీ ఎస్టీ సోదరులు ఏం చేశారంటే అసలు రాని దానికన్నా మనకెందుకులే కొద్ది గొప్ప తీసుకుందాం అని చెప్పేసి ఇచ్చేసి వాళ్ళు సేల్ అగ్రిమెంట్లు సంతకాలు తీసుకున్నారు. చేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఈ రెవెన్యూ రికార్డ్స్కి ఏం చేశారంటే అప్పుడు జాయింట్ కలెక్టర్గా చెరుకూరు శ్రీధర్ గారు గుంటూరు పనిచేస్తున్నారు, కాంతిలాల్ దండే గారు అని చెప్పేసి మాకు గుంటూరు కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ మంగళగిరి, తాడేపల్లి, తుళ్ళూరు ఈ ఎంఆర్ఓల్ని రికార్డులు అడిగారు, రెవెన్యూ రికార్డులు. వాళ్ళు ఏం చేశారంటే సార్ మా దగ్గర రెవెన్యూ రికార్డులు ఇవ్వండి పోయినాయి అని చెప్పేసి అబద్ధం చెప్పించారు. ఇవన్నీ రిటర్న్ డాక్యుమెంట్లు అండి, కరస్పాండెన్స్ జరిగింది. అవన్నీ పోలీసుల తర్వాత నా కంప్లైంట్ తర్వాత మొత్తం సేకరించుకున్నారు. రికార్డులు ఇవ్వండి పోయినాయి అనగానే కలెక్టర్ గారు ఏం చేశాడు, జాయింట్ కలెక్టర్ గారు, రెవెన్యూ అథారిటీ జాయింట్ కలెక్టర్ గారి మీద ఉంటుందండి, ఆయన ఏం చేశాడు ఒక లెటర్ రాశాడు. అయితే మీరు లోకల్గా ఉన్నటువంటి మీ స్టాఫ్ తోటి రీసర్వే చేపించేసేయండి అని అన్నాడు. ఎప్పుడైతే రీసర్వేకి ఆర్డర్ వచ్చిందో ఈ తహసీల్దార్లకి ముందుగానే అనఫిషియల్గా వీళ్ళందరూ చెప్పున్నారు కాబట్టి ఈ సేల్ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని ఆ భూమిని అనుభవిస్తున్న వాళ్ళు సంవత్సరాల ముందు నుంచి ఎవరైతే బినామీలు చంద్రబాబు గారి బినామీలు వాళ్ళు మనుషులు కొనుక్కున్నారో వాళ్ళు ఆ భూములు సాగు చేస్తున్నట్టుగా దొంగ రికార్డులు పుట్టించేసుకున్నారు. పాత రోజుల నుంచే చేస్తున్నట్టుగా రికార్డులు పుట్టించేసుకున్నారు. అంటే పాపం అసలు ఒరిజినల్ ఎస్ఐనీలకి తెలియకుండానే వాళ్ళ భూమిని లాగిపడేశారు. ఏమండి ఇలా తీసుకున్న దాంట్లో ఆ భూముల్ని తర్వాత ఏం చేశారు వీళ్ళు ఆ రికార్డులు మొత్తం యాక్చువల్గా పాత రికార్డులన్నీ గుంటూరు కలెక్టర్ ఆఫీస్లో డి సెక్షన్లో దొరికినాయండి. అసలు డి సెక్షన్ రెవెన్యూ సెక్షన్ అనమాట, దాంట్లో ఉన్నాయి లోపల. సో ఈ విధంగా కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే ఎప్పుడైతే సేల్ అగ్రిమెంట్ రాశారో రైతుల దగ్గర చంద్రబాబు బినామీలు తీసుకున్నారో ఆ సేల్ అగ్రిమెంట్లో ఒక పాయింట్ను వాళ్ళు రాశారు. పాపం చదువురాని వాళ్ళు తెలియని వాళ్ళు ఆ తొందరలో వాళ్ళు చదువుకోరు కదండి, మొత్తం సంతకాలు పెట్టేసేసారు. దాంట్లో ఏం రాశారంటే రేపొద్దున ఏమన్నా ప్రభుత్వం కనుక ప్యాకేజీ అనౌన్స్ చేస్తే ఆ ప్యాకేజీతో మాకేం సంబంధం లేదు, ఆ ప్యాకేజీ కొనుక్కుని మీకే సంక్రమిస్తుంది అనే పాయింట్ను కూడా వీళ్ళు యాడ్ చేశారు. సో ఎప్పుడైతే అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా కొనుక్కున్నారో వీళ్ళు సార్, కొనుక్కోని తర్వాత ప్యాకేజీ ప్రకటించారు. ఏం ప్రకటించారు, జరిబ్ భూమికి రెసిడెన్షియల్ 1400 గజాలు, కమర్షియల్ 450 గజాలు ఇట్లా చేసి ముందు అసలు అసైన్కి లేదని చెప్పినటువంటి వాళ్ళు తర్వాత అసైన్ ల్యాండ్కు వీళ్ళ బినామీ పేర్ల మీద మారిన తర్వాత వీళ్ళకు కూడా ప్యాకేజ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆఫీసర్స్ రికార్డ్ చేశారు, వాళ్ళు వాంగ్మూలాలు ఇచ్చారు. ఏమండి తర్వాత అసలు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే అసలు అసైన్డ్ యాక్ట్ పిఓటి యాక్ట్ 1977 ప్రకారం అది బదలాయించబడదు, కొనబడదు, అమ్మబడదు. ఈవెన్ ఆ ఎస్ఐని కూడా ఒరిజినల్ ఎస్ఐని ఎవరైతే దళిత సోదరుడు ఉన్నాడో అతను కూడా అమ్మటానికి కొనడానికి లేదు, అసలు అతని తరం అనుభవించవచ్చు. ఎవరు లేకపోతే మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి చెందుద్ది ఆ భూమి. అలాంటి దాన్ని సార్ ఇలా ఉంది సార్, ఈ విధంగా మనం చేయకూడదండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో అప్పుడు రెవెన్యూలో ఉన్నటువంటి అజయ్ జైన్ గారు అప్పుడు ఉన్నారండి, ఐఏఎస్ గారు, ఆయన కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి సిఆర్డిఏ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ గుంటూరు కలెక్టర్తో సహా వీళ్ళందరూ నోట్ ఫైల్స్ రాశారండి. ఆ నోట్ ఫైల్స్ అన్ని వీళ్ళు ఎవిడెన్సెస్ కింద కలెక్ట్ చేసుకున్నారు. సార్ ఈ విధంగా చట్టానికి వ్యతిరేకంగా దళిత సోదరుల భూముల్ని కేవలం ఎంత అండి ఎకరం అరెకరం ఉంటుంది అతనికి, ఆ ఎకరం అరెకరాన్ని కూడా మనం కాజేయాలి, వాళ్ళకి ఆ దళితులకి అది కూడా రాకూడదు, ఆ రెవెన్యూ కూడా వాళ్ళు పొందకూడదు అనే దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి వందలాది ఎకరాలు నారాయణ గారు కానివ్వండి, నారాయణ గారి బంధువులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి బినామీలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి మనుషులు కానివ్వండి, కొట్టేయడం గుమ్మడి సురేష్ అనే ఒక ఆయన, లింగునేని రమేష్ గారు, ఇలాంటి వాళ్ళు మొత్తం కొట్టేశారండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ పూర్తి సాక్ష్యాధారాలతోటి గౌరవ న్యాయస్థానానికి నేను ఆ రోజున పోలీసులకి ఇవ్వటము, కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం. అయితే నాకన్నా ముందంటే ఒక ఇద్దరు దళిత సోదరులు కూడా ఎదురు తిరిగి వాళ్ళిద్దరూ సాక్ష్యాధారాలతో సహా ఇచ్చినటువంటి దాన్ని
ఛార్జ్ షీట్ కూడా వేయటం అయిందండి ఆ రోజుల్లో ఇదే కేసుకు సంబంధించి. నా కేసు ఏమో ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఆగింది. బట్ వాళ్ళ భూముల్ని వాళ్ళు హక్కుదారులుగా ఉన్నారు కాబట్టి ఆ కంప్లైంట్లు ఇద్దరిని కూడా వాళ్ళు వేసినటువంటి వారిని ఛార్జ్ షీట్లు కూడా వేయటం జరిగింది. వాటిని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఇదే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వాళ్ళిద్దరిని భయపెట్టారు, బెదిరించారు, ప్రలోభ పెట్టారు, అన్నీ చేసి ఆ రెండిటికి బయటకు రాకుండా కొట్టేశారు. అది లోపల సంతకాలు తీసుకొని కొట్టేపిచ్చేసుకున్నారండి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద. కానీ నా దగ్గరకు వచ్చేదానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేసుకున్నారు. కానీ నేను లొంగలేదు కాబట్టి, భయపడలేదు కాబట్టి, జరిగింది దళిత సోదరుడికి అన్యాయం మోసం కాబట్టి నేను నిలబడి ఉన్నాను. నా ఎఫ్ఐఆర్ మీదే నేను ఇవాళ పోరాటం చేసుకోవడం జరుగుతూ ఉందండి. దీన్ని కూడా కొట్టేయాలని ఇవాళ న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవానికి చట్టం ప్రకారము పోలీసులు ఈ మిస్టేక్ ఆఫ్ యాక్ట్ కింద కోర్టుకు వెళ్ళినప్పుడు నాకు నోటీస్ ఇవ్వటం అనేది అది నా హక్కు, వాళ్ళు చేయాల్సినటువంటి విధి. కానీ వాళ్ళు దాన్ని కూడా చేయకుండా డైరెక్ట్ న్యాయస్థానంలో పడేసారు. నాకు నోటీస్ ఇవ్వాల పోలీసులు, కానీ ఇవ్వలా. కానీ గౌరవ న్యాయస్థానం మాత్రం అడిగింది కంప్లైంట్కి మీరు నోటీస్ ఇచ్చారా అని. సార్ ఇవ్వలేదు సార్ అంటే ముందు ఇమ్మీడియట్ గా ఆయనకి ఇవ్వండి, ఆయన వాదనలు వింటాము, దాని తర్వాత మేము చర్యలు తీసుకుంటామని అన్నారు. సో గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకే ఇవాళ వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వటం, ఆ నోటీస్ని బేస్ చేసుకొని నేను గౌరవ న్యాయస్థానాల్లో ఫైట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏంటి సార్, ఎక్కడుంది కేసు, ఇప్పుడు ఫైట్ ఏంటి సార్? ఒక కేసు అసైన్ లానికి సంబంధించినటువంటి కేసు గౌరవ న్యాయస్థానం హైకోర్టులో ఇవాళ వాద ప్రతివాదనలు జరుగుతున్నాయండి. సార్ బేసిక్గా చెప్పాలి అని అంటే షార్ట్గా, ఒకటి పిఓటి యాక్ట్ 1977 ప్రకారము దళితులకు ఇచ్చినటువంటి భూమిని అన్యులు తీసుకోవటము, కొనటము, అమ్మటం అనేది నిషేధము. అయినా దాన్ని వాళ్ళు ఉల్లంఘించేశారు. వాళ్ళు మిగతా వాళ్ళకేమో ప్యాకేజీలు ఇచ్చారు, వీళ్ళకి మాత్రం GOMS నెంబర్ 41 అని చెప్పేసి తీసుకొచ్చి ఆ జీవో ద్వారా వీళ్ళకి ఏమి దక్కకుండా చేసేశారు. ఏమండి, మూడవది ఇవాళ గౌరవ న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి దీనికి ఎక్కడన్నా ఒకవేళ నాకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా చట్టంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కు ప్రకారం నేను మళ్ళా గౌరవ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను తప్ప ఈ కేసులో జరిగిన తప్పును వెలికి తీయటానికి, దోషుల్ని చట్టం ముందు నిలబెట్టడానికి నేను మాత్రం వెనుకాడను సార్. ఇది రెండవది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు వచ్చేసరికి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, లోకేష్ గారు, విచిత్రంగా చూడండి, లోకేష్ గారు ఆ రోజునే లోకేష్ గారికి యాంటిసిపేటరీ బెయిల్ దేని మీద వచ్చిందంటే 41A నోటీస్ ఇచ్చారు. అంటే అయ్యా విచారణకు మేము వస్తాము అని అంటే, హెట్ నా దగ్గరికి మీరు విచారణకు రావడానికి అది హక్కు లేదు, అసలు అవసరమే లేదని చెప్పి ఆయన 41 నోటీస్కే భయపడిపోయి న్యాయస్థానానికి యాంటిసిపేటరీకి బెయిల్కి వెళ్ళాడండి. అంటే ఎంత భయపడిపోయాడో చూడండి ఆయన. ఆ యాంటిసిపేటరీ బెయిల్కి కండిషన్ల మీద ఉంటే అసలు ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికలకు ముందే అధికారులను ఏ విధంగా బెదిరించాడు, ఆడియో వీడియో క్లిప్పింగ్లు ఎన్నో ఉన్నాయి. రేపు మనం అధికారంలో రాగానే ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తాము, మేము తప్పుడు కేసులు పెట్టారు మా మీద అని ఆయన అబద్ధాలు చెప్పడానికి, బెదిరించడానికి చేసినటువంటి ఆడియో వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి. ఏమండి, అదేవిధంగా ఇవాళ వాళ్ళ మీద నేను గౌరవ ఇదే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు 2 చోట్ల జరుగుతుందండి. ఒకటి గౌరవ ACB కోర్టు ట్రయల్ కోర్టులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఎవరైతే పోలీసులు, ఇన్వెస్టిగేటివ్ అధికారులు 20-22 మధ్య విచారణ జరిపి సాక్ష్యాధారాలు, 1000 పేజీల సాక్ష్యాధారాలతోటి ఇది ఛార్జ్ షీట్ వరకు తీసుకెళ్లినటువంటి ఐఓ గారు, అదే ఐఓ గారు ఇవాళ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వేస్తున్నటువంటి దానికి నాకేమన్నా అక్కడ ఈ తీర్పు నేను చట్టానికి అనుగుణంగా వస్తుందని భావిస్తున్నాను. సో ఏమన్నా తేడా జరిగితే నేను మళ్ళీ వెంటనే గౌరవ హైకోర్టుకి వెళ్ళే హక్కు ఉంది కాబట్టి గౌరవ హైకోర్టుకు వస్తాను. నేను పోతే హైకోర్టులో కూడా నేను 3 కేసులు వేయటం జరిగింది, 4 కేసులు 3 కేసులు వేయటం జరిగిందండి. అది ఏంటి అని అంటే, ఒకటి నాకు హక్కుగా రిఫర్డ్ ఛార్జ్ షీట్ డాక్యుమెంట్లు ఇవ్వమన్నాను, కేసు అసలు బెంచ్ మీద రాకముందే నాకు ఇచ్చేశారు భయపడిపోయి వాళ్ళు, అది ఇన్ఫెక్షువస్ అయిపోయింది. ఇకపోతే నా 3 కేసులు ఉన్నాయండి. ఒకటి వీళ్ళ యాంటిసిపేటరీ బెయిల్ రద్దు చేయండి అని చెప్పి నేను వేయటం జరిగింది. వీళ్ళు బెదిరిస్తున్నారు, బెదిరించారు. రెండవది, అసలు 1000 పేజీల కొద్ది డాక్యుమెంట్లు ఎవిడెన్సెస్ సంపాదించి వేసిన తర్వాత, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత దాన్ని ఎలా తీసుకుంటాడు ఏమండి. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమంటే పోర్ట్ఫోలియో ఇంకా అదనంగా ముఖ్యమంత్రి గారికి ఏముంది అని అంటే లా అండ్ ఆర్డర్ ఉందండి.
సో లా అండ్ ఆర్డర్లో ఆయన నిర్వర్తిస్తుంది ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్లు మొత్తం కూడా వాళ్ళ పనితీరు కానివ్వండి, వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునే అధికారం కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రమోషన్ల గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా రివ్యూ చేసే అధికారాన్ని తన దగ్గరే పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. డీజీపీ కదా చేస్తారు. యాక్చువల్గా డీజీపీ గారు చేయాలండి. అయితే కొన్ని రాష్ట్రాలు ఆ అధికారాన్ని తమ చేతుల్లో తీసుకున్నాయి అనేది వాస్తవం, జీవోలు తెచ్చుకొని. దాని మీద కొన్ని డిఓపిటి గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది, అది చెల్లుతుందిలేండి. ఇక్కడ నేనేమన్నా అంటే ఆయన తీసుకున్నందుకు నాకేం అభ్యంతరం లేదు, కానీ ఎక్యూజ్డ్ గా కేసులో ఉన్నటువంటి మీరు, బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నటువంటి మీరు ఇవాళ పనితీరును పరిశీలిస్తాను లేదా ఎస్పీని నా దగ్గర పనిచేస్తున్నాడు అన్నట్టును నిష్పక్షపాతంగా ఎలా పనిచేయగలుగుతాడు? కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి నేను రెండో కేసు వేయడం జరిగింది. మూడోది ఏం వేశానంటే, అసలు ఇది మొత్తం కూడా సిఐడి ఇవాళ దర్యాప్తు చేయడానికి వీల్లేదండి, సిబిఐకి దాన్ని బదలాయించండి ఈ కేసును అని చేయటం జరిగిందండి. నాలుగవది, అసలు ఈ కేసు గౌరవ ఏసీబీ కోర్టు, ట్రయల్ కోర్టు కాదండి చూడాల్సింది. ఇది ఎఫ్ఐఆర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇది ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకి మీరు బదలాయించండి, ఏసీబీ గౌరవ ఏసీబీ న్యాయస్థానం దీన్ని చేయటానికి లేదు అని చెప్పి వెళ్ళాలని చెప్పి నేను గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. వాద ప్రతివాదనలు మొన్ననే ముగిసినాయండి, తీర్పుని రిజర్వ్ చేశారు. ఈ తీర్పు ఖచ్చితంగా నాకు అనుకూలంగా వస్తుందని నేను భావిస్తున్నాను. అయితే నాకెక్కడన్నా తేడా జరిగితే మాత్రం నేను గ్యారెంటీగా గౌరవ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తానండి. సో ఈ రెండు ఇష్యూస్ లో ఇన్నర్ రింగ్ రోడ్ లో అసైన్ ల్యాండ్ సంబంధించిన కేసులో చంద్రబాబు నాయుడు అండ్ టీం తప్పు చేశారని బలంగా నమ్ముతున్నారు. ఎవిడెన్స్ ని సిఐడి సేకరించింది అని నమ్ముతున్నారు. దాన్ని కొట్టివేసే ప్రయత్నాలు సరైనవి కాదు అనేది మీ ఫైట్. ఖచ్చితంగా అండి. ఆ ఫైట్ కంటిన్యూ అవుతుంది. 100%. ఓకే, దాంతోపాటు ఇప్పుడు పరిస్థితి ఏంటి అమరావతిలో? ఈరోజు పరిస్థితి ఏంటి సార్? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజధానికి చట్టబద్ధత కల్పిస్తా తీర్మానం చేస్తున్నామని చెప్పేసి నిన్న నేను మీడియాలో చూడటం జరిగిందండి. ఏమంటే రాజధానికి చట్టబద్ధత అనేది చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు గుర్తొచ్చిందండి. అది కూడా రైతులు గొడవ చేస్తా రాజధానికి చట్టబద్ధత లేదు, మాకు చట్టబద్ధత కల్పించండి అని గత 10 సంవత్సరాలుగా అడుగుతూ ఉంటే ఇవాళ చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఏమండి, నేను దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడిగేది ఒకటేనండి, అసలు రాజధాని నిర్మాణము చంద్రబాబు నాయుడు గారి గుర్తుండుంటే విభజన చట్టంలో రాజధాని నిర్మాణం కేంద్ర ప్రభుత్వాన్ని స్థల ఎంపిక నుంచి మనకు రాజధాని నిర్మించి ఇచ్చే వరకు అనేది చాలా స్పష్టంగా ఉన్నప్పుడు ఇవాళ అది కూడా తీర్మానం చేయండి మీరు శాసనసభలో. మనం కాదండి, వాళ్లే చేసుకుంటారు, కేంద్రమే చేసేస్తుంది. రైట్, అమరావతినే పెట్టండి, నేనేం కాదంటలా, పెట్టుకోండి. కానీ అయ్యా కేంద్రం మీరు నిర్మించేయండి. ఆ రోజున చట్టంలో పార్లమెంట్లో ఇది జరిగింది, చట్టం జరిగింది అని చెప్పి తీర్మానం చేయమని చెప్పండి. ఒకటి. రెండవది, 33,000 ఎకరాలు మీకు రైతులు ఇచ్చారు, నిజమే, నేనేం కాదన్ను, వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారు. ఇచ్చినటువంటి రైతులకి మీరు చేసినటువంటి వాగ్దానాలు ఏంటయ్యా అంటే, మీరు ఇస్తానటువంటి 1450 గజాల్లో 1000 గజాలు ఏదైతే రెసిడెన్షియల్ ఉందో ఆ కాలనీలు మేము ఏర్పాటు చేసి ఆ ప్లాట్లు మొత్తం ఫుల్లీ డెవలప్డ్ ప్లాట్లుగా మేము మార్చిస్తామని చెప్పేసి 2014లో 15 ఆ ప్రాంతంలో ఈయన వాగ్దానం చేశాడండి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ 2024 నుంచి ఇవాళ 26 ఎండింగ్కి వస్తాము, 26 వరకు వచ్చాం మనం, ఒక క్వార్టర్ అయిపోయింది. సో ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో అంటే 5 సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు, 7 సంవత్సరాల తన పరిపాలన అధికారంలో 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా మీకు సహకరించి ఇచ్చినటువంటి రైతులకి మీరు చేసినటువంటి వాగ్దానాల ప్రకారము ఫుల్లీ డెవలప్డ్ ప్లాటే సార్. ఆ ప్లాట్లో ఏమడుగుతున్నారు వాళ్ళు? మీరు చెప్పిందే ఏంటి? అది కూడా మీరు చట్టం చేసి ఉన్నారండి. ఏం చేశారు? ఫుల్లీ డెవలప్డ్ ప్లాట్ అంటే ఒకటి ప్లాటు విభజించి 4 పెగ్ మార్కులు వేసి ఇదిగో ఇది మీది, ఈ 4 బౌండరీల మధ్య ఉన్నది మీ స్థలము, ఇదిగోండి ఇది దీనికి సంబంధించినటువంటి రిజిస్టర్డ్ డాక్యుమెంటు, దానికి రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, ఇలాంటి మొత్తం కల్పించి ఇస్తామని చేసినటువంటి వాగ్దానాన్ని కూడా
ఇవాళ తీర్మానం చేసి ఒక టైం బౌండ్, మేము 7 సంవత్సరాల కాలం వృధా చేశాం కాబట్టి 1 సంవత్సర కాలంలో వీళ్ళ మొత్తానికి 6 నెలల కాలంలో వీళ్ళ మొత్తానికి నేను ఇవి చేసి ఇచ్చిన తర్వాతే ఒక అడుగు ముందుకు వేస్తాను అని తీర్మానం చేయాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఉంది. ఎందుకు అవ్వలేదు సార్ ఇప్పటి వరకు? అవేం అవ్వలేదా? 80 ఒకవేళ ఎక్కడన్నా రాజధాని ప్రాంతంలో ఏ ఊర్లో కూడా ఫుల్లీ డెవలప్డ్గా ఇదిగో సపోజ్ రాయపూడి, వెలగపూడి ఈ ప్రాంతంలో రైతులు నాకు ఇచ్చారు, వీళ్ళకి ఇదిగో పలానా చోట ప్లాట్లు ఇచ్చాను, ఇవి మీరు ఆయనకి సహకరిస్తున్నటువంటి ఈనాడు కానివ్వండి, ఏబిఎన్ కానివ్వండి, TV5 కానివ్వండి, ఎవరైనా XYZ ఎవరినైనా తీసుకొని వెళ్ళి ఇవాళ ఇదిగో ఈ ప్లాట్లు, రోడ్లు ఇదిగో చూడండి బ్రహ్మాండంగా వేసాను, డ్రైనేజ్ సౌకర్యం కల్పించాను, ఎలక్ట్రిసిటీ లైట్లు వెలుగుతున్నాయి అన్నా, ఇదిగో నీకు రిజిస్టర్డ్ డాక్యుమెంటు, ఇది తీసుకెళ్ళి నువ్వు బ్యాంకులో పెట్టుకుంటావో నువ్వు అమ్ముకుంటావో నీ ఇష్టం అన్నా అని చెప్పేసి ఇవాళకి వాళ్ళు చూపించమనండి చంద్రబాబు నాయుడు గారు. మంత్రి నారాయణ పెమసాని చెప్తున్నారు 80% 90% ప్లాట్స్ మేము హ్యాండ్ ఓవర్ చేసేసాము రైతులకి అని చెప్తున్నారు కదా సార్. రైతులు అక్కడ అడుగుతున్నాయి, మీరు గమనించండి, తెలుసుకోవాలి ప్రజలు. ఆ ఇచ్చినటువంటి పేపరు మాకు బ్యాంకులో పెట్టుకోవడానికి ఎవడు తీసుకోవట్లేదు, దాని మీద మాకు అప్పులు ఇవ్వటం లేదు అని ఒక బాధపడతా, ఆ ఇచ్చినటువంటి ప్రాంతాన్ని మీరు వాగ్దానం చేశారు సార్, ఫుల్లీ డెవలప్డ్ ప్లాట్లు ఇస్తామని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఇవ్వాలా? అలా చేసి ఇచ్చుంటే పెమ్మసాని గారిని కానివ్వండి, నారాయణ గారిని కానివ్వండి చూపించమని అడుగుతున్నాం కదా, అది చూపించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. కానీ అసలు ఇంకోటి కూడా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఈ రైతులు ఇచ్చినటువంటి భూముల్లో మిగిలినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూమి పోను మిగిలినటువంటి భూమిని తన ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటున్నాడు, డెవలప్మెంట్ అనే దానికి చూపిస్తా ఉన్నాడు, కాంట్రాక్టుల ద్వారా మళ్ళీ కిక్ బ్యాకులు పొందుతున్నాడు. తక్షణం దాన్ని ఆపి ఈ రైతులకి మొత్తం ఇచ్చిన తర్వాత అన్న మీ అందరికి ఇచ్చాను దండం పెట్టి ఆ నిర్మాణాలు కొనసాగించండి ఏమండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న స్థలం కొనుక్కున్నాడండి. ఆ స్థలంలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఏ స్థాయిలో ఇవాళ ఎంత శరవేగంతో కట్టుకుంటా ఉన్నాడు, ఎంత ఆయన ఇంటికి సంబంధించి డ్రైనేజ్ వర్క్ జరిగింది, ఆయన ఇంటికి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఏ విధంగా లైన్లు వేసేసారు, ఇది చూపించమనండి ఇవాళ ఆ TV5ని, ABNని, ఈనాడు వాళ్ళని ఈ రైతుల ప్లాట్లు చూపించమనండి. నేను ఒప్పుకుంటాను, నేను తప్పు చెప్పానేమోనని నేను అవసరమైతే చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెబుతాను, లేదా ఆయన నాకేం క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. రైతన్నలు భూములు ఇచ్చిన రైతన్నలకి అన్న నా ఇల్లు కట్టుకుంటున్నాను ఫుల్లీ డెవలప్ చేసుకొని నన్ను క్షమించండి అని చెప్పి తక్షణం ఆపేసి వీళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతున్నా. అది కూడా ఇవాళ తీర్మానం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటాను. కానీ రాజధాని ప్రాంతం ఉంటుందో లేదో లాంటి ఒక భయోందోళన క్రియేట్ చేసి 5 ఏళ్ల పాటు రైతులంతా రోడ్ల మీద ధర్నాలు చేయాల్సిన పరిస్థితి క్రియేట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చి రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఇవ్వాలి అని మీరు డిమాండ్ చేయడం రైతులు నమ్మే పరిస్థితి ఉంటుందా? రైతులు ఎవరు రోడ్డు మీద మాట్లాడలేదు? ఒక్క నిమిషం చెప్తా అండి. ఆ రోజు రైతులకు ప్లాట్లు ఇవ్వాలని అడిగిన వాళ్ళలో నేను ఉన్నాను, ఇవాళ రైతులకు ప్లాట్లు ఇవ్వాలన్న దాంట్లో నేను ఉన్నాను, వైసీపీ ఉందండి ఏమండి. రెండవది, ఇవాళ ఆ రోజు రాజధాని అమరావతి అని చెప్పాము మేము, అమరావతి కూడా అమరావతిని సార్ అమరావతి రాజధాని కాదు అని తీసేస్తే అడగాలి సార్ ఎవరైనా. ఆ రోజు అమరావతి కూడా రాజధాని అన్నాం, ఈ రోజు కూడా అమరావతి కూడా రాజధాని అని చెప్పారు. అమరావతి రాజధాని రైట్, మీరు చేయండి కాదని అంటలేదు కదా, చెయ్యండి. కానీ ఆ చేసేటప్పుడు మీరు చేస్తున్నటువంటి అవినీతి కానివ్వండి, మీరు చేస్తున్నటువంటి తప్పుడు విధానాలు కానీ మార్చుకోండి. రైతులు ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు కదా, మీరు మాట్లాడుతున్నారు, రాజకీయం కోసం మాట్లాడుతున్న వైసీపీ అనేది. సార్ అసలు ముందు మా గురించి మాట్లాడలేదు అనే దానికన్నా కూడా ఇవాళ రైతులు బయటికి రావటం లేదు. రైతు సంఘాలు కానివ్వండి, ఈ ఒక కమిటీలు వేసుకున్నారు, రాజధాని కమిటీ అన్న వాళ్ళు కానివ్వండి, విజయవాడలో ఎన్ని చోట్ల ఎంతమంది మీటింగులు పెట్టుకొని మంత్రి నారాయణ గారిని అదే పెమ్మసాని గారిని ఎన్ని అడుగుతున్నారు అనేది మీడియా ప్రజలకు చూపిస్తానే ఉందండి. వాళ్ళకన్నా న్యాయం చేసి పెట్టాలి కదండి. వాళ్ళు ఇవాళ సరే నా మీద అనుకోవచ్చు, లేదా మా పార్టీ వైసీపీ మీద అనొచ్చు వాళ్ళు ఏమండి, మేము వాళ్ళకి వ్యతిరేకమని వాళ్ళు భావిస్తే. కానీ ఇవాళ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా, వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది కదా, మరి ఆ ప్రభుత్వాన్ని కూడా ఎందుకు అడుగుతున్నారండి? లేదు అడగట్లేదు అని అంటే ఆ ప్రభుత్వం అయినా కూడా చేసింది చూపించాలి కదా. లేదు అసలు అడుగుతున్నాను నేను ఇంకోటి కూడా కోరుకుంటున్నానండి ఇవాళ స్పష్టంగా మీ ద్వారా. ఇవాళ ఆ రోజునంటే కూటమి కాదు చంద్రబాబు నాయుడు గారే, ఇవాళ కూటమి ఉంది ప్రభుత్వం. అంటే దాంట్లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 ఉన్నాయి ఏమండి.
ఇవాళ బీజేపీ ఒక అడుగు ముందుకేసి ఇదే రాజధాని విషయంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు 2 అడుగులు ముందుకేసి అన్న మరి మనకి చంద్రబాబు గారు ఇంతమంది రైతులు సహకరించారు కదా, 33,000 ఎకరాలు కాదు 1,00,000 ఎకరాలు అంటే మళ్ళా పూలింగ్కి వస్తామని అంటున్నారు కదా, మరి వీళ్ళకి మనం ఏమి న్యాయం చేశాము అనేది కనీసం బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక గదిలో కూర్చొని మాట్లాడుకొని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం వాగ్దానాలు చేశారు ఆ రోజున, ఈ 7 సంవత్సరాల్లో ఏం చేశారనేది ఇదిగో మాకు చెప్పాడయ్యా, చూపించాడయ్యా, జరుగుతున్నాయ్యా అని చెప్పేసి ఒక పేపర్ రిలీజ్ చేయమనండి. ఓకే, స్టిల్ ఇంకా రైతులకు నమ్మకం ఉందేమో చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని, అందుకోసం బయటకు వచ్చి రోడ్ల మీద ఆందోళన చేయట్లేదేమో. ఇప్పటికీ వాళ్ళు పెమసాని దగ్గరికి పోతున్నారు, ప్రభుత్వం దగ్గరికి పోతున్నారు, నారాయణ దగ్గరికి పోతున్నారు తప్ప మీ దగ్గరికి ఎవరు రావట్లేదు కదా సార్. మా దగ్గరికి రాలేరు. ఎందుకు రాలేరంటే మేము అధికారంలో లేము, మేము చేయలేము. అధికారంలో లేనప్పుడే కదా, అధికారంలో లేని పార్టీ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురండి అని. మేము వాళ్ళు రాజధాని మేము నిర్మిస్తాము అని చెప్పి ఇంకా వాళ్ళ ప్రలోభ పెడుతున్నారు కాబట్టి మా దగ్గరికి రారు వాళ్ళు. ఇంకా వాళ్ళ మాట నమ్ముతున్నారా? ప్రలోభ పెడతారు నమ్ముతూ, ఇప్పుడు మీరే అన్నారు నమ్ముతూ వాళ్ళ చుట్టూ తిరుగుతా ఉన్నారు అని. నమ్ముతూ తిరుగుతా ఉన్నారు అని అంటే ఒకవేళ వాళ్ళు చెప్పిన చేసి ఉంటే ఎందుకు తిరిగే వాళ్ళు? ఇమీడియట్ గా అయిపోవు కదా, 20 నెలలు అన్ని అయిపోవు కదా సార్. 20 నెలలు కాదు, 7 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు కాదులేండి, మొదటి 2 సంవత్సరాలు ఇంకా ప్లానింగ్ లోనే ఉంది కదా సార్. 14 నుంచి 15 వరకు. సరే రైట్ సార్. సార్ దానికి నేనేమన్నానంటే సార్, ఒక ఊరు భూమి ఇచ్చినప్పుడు ఒక ఊరిలో ప్లాట్లు ఇచ్చి ఆ ప్లాట్లలో ఎంతమంది పొలాలు ఉంటాయి సార్? తక్కువే ఉంటాయి కదా. ఊరు మొత్తానికి పొలాలు ఉండవు కదా. ఆ ఇచ్చిన భూమిలో ప్లాట్లు వేసి ఆ ప్లాట్లు కనీసం రోడ్లు, ఈ వాటరు, డ్రైనేజ్ కట్టివ్వటానికి ఎన్ని నెలలు పట్టుద్ది సార్? ఒక ప్రైవేట్ డెవలపర్కి ఇవ్వండి, అతను టైం బౌండ్లో సంవత్సరంలోనూ చేసి ఇచ్చేసేస్తాడు. మీరు ఇంత పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను తీసుకొచ్చారే, ఎల్ఎన్టీలని, అదానీల్ని, అంబానీలు ఎవరినో తెచ్చుకున్నారే మీరు. వాళ్ళందరికీ నిజంగా మీకు ఇదే భూములు ఇచ్చిన రైతుల మీద కనుక శ్రద్ధ, ఆసక్తి ఉంటే ముందు వాళ్ళతోటి ఈ డెవలప్ చేయమంటే 1 సంవత్సరంలో చేసి వెళ్ళిపోతారు సార్ వాళ్ళు. దాని తర్వాత మీరు వీటిని డెవలప్ చేసి ఇవ్వండి, చేసుకోండి, రాజధాని కావాల్సిన నిర్మాణాలన్నీ చేయండి. ఎక్కడ చేశారు సార్ వాళ్ళు? చేయలేదు. అసలు ముందు ఆ చిత్తశుద్ధి లేదండి. ఇంకోటి, అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఇది సెల్ఫ్ సస్టైన్ సిటీ, మేము సంపద సృష్టించేస్తామని అన్నాడు. ఏమంటే సంపద సృష్టించే వాళ్ళు అయితే, సెల్ఫ్ సస్టైన్ సిటీ అయితే మళ్ళా రాజధాని అభివృద్ధి చేయడానికి నాకు ఇంకొక 50-60 వేల ఎకరాలు కావాలని చెప్పి అంటాం ఏంటి? ఏమండి తర్వాత నా దగ్గర డబ్బులు లేవు, ఈ 33,000 ఎకరాలు సార్, 33,000 ఎకరాలు కాదండి, 50,000 ఎకరాలు ఆ రోజుల్లోనే, మిగతా ప్రభుత్వ భూములు ఎస్ఐండి ఇవన్నీ కలుపుకొని 50,000 ఎకరాలు ఒక చిన్న మున్సిపాలిటీ అండి. ఆ మున్సిపాలిటీకి ఆదాయం లేదని అది ఇప్పుడు గుర్తుకొచ్చిందా తమరికి చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి. అంటే ఆయనకి తెలుసు సార్, రాజధాని పేరుతోటి ఆయన ఏమేమి చేశాడు, ఎంత దుర్మార్గాలు, అన్యాయాలు చేశాడు అనేది తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2 సార్, ఇవాళకి చెబుతున్నామండి, అది ముంపు ప్రాంతం సార్, ముంపు ప్రాంతం. అది వరద వస్తే నీరు పల్లం ఎరుగు, నిజము దేవుడు ఎరుగు. అమరావతి అనేది ఒక గ్రామం అండి యాక్చువల్గా. ఏమంటే పెదకూరపాడు మండలంలో ఒక గ్రామం. ఆ గ్రామం పెదకూరపాడు నియోజకవర్గంలో అక్కడి నుంచి వచ్చేటటువంటి నీళ్లు మొత్తం కూడా, వర్షం నీళ్లు అన్నీ కూడా, వాగులు వంకలు అన్నీ కూడా కృష్ణానది వైపుకి వచ్చి చివరికి తుళ్ళూరు, తాడేపల్లి ఈ ప్రాంతాల్లో కృష్ణానదిలో కలుస్తాయి. అది ముంపు ప్రాంతం. ఆ ముంపు ప్రాంతంలో మీరు ఇవాళ నిర్మాణాలు చేపట్టుకున్నారు. సరే, మీ ఇష్టం, మమ్మల్ని కాదని చేపట్టుకోండి. ఇవాళ వరకు ఎందుకు ఆ ప్రైవేట్ లేదా ఆ ప్రభుత్వ భవనాలు కూడా కట్టలేకపోతున్నారు? రెండవది, నిర్మాణం యొక్క వ్యయము చదరపు అడుగుకి ఇసుక, నేల ఉచితంగా ఇచ్చి 12-15 వేల రూపాయలు ఇస్తున్నారు అని అంటే ఆ నేల యొక్క సారూప్యం ఏ విధంగా ఉంది అని అంటే సార్, మామూలుగా ఇప్పుడు తాత్కాలిక అసెంబ్లీ అన్నాడు సార్ ఆయన, ఆ భవనానికి 100 అడుగుల ఫౌండేషన్ వేయించారు. తాత్కాలిక భవనానికి 3 అంతస్తుల భవనం మాత్రమే. అంటే అదంతా కూడా నల్లమట్టి, నల్ల రేగడి నేలలు, ఇసుక నేలలు. మీకు దానివల్ల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరుగుతూ ఉంది. వరద ముంపు ఉందని తెలిసింది. ఒక చిన్న వాన పడితేనే రోజుల కొద్దీ నీళ్లు నిలబడిపోయే ప్రాంతం కృష్ణానది ఈ నీటిని తీసుకునే వరకు తనలోకి. అలాంటి ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు కాబట్టే
ప్రకృతి అనేది మనం ఎవరు దాన్ని మెయింటైన్ చేయలేము సార్. మ్మ్. అందుకని ఇంత టైం తీసుకుంటుంది. నాకు తెలిసి రేపు వైసీపీ గవర్నమెంట్ చేసినా, రాజధాని నిర్మాణం కంటిన్యూ చేసినా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసినా, లేదా ఎవరు చేసినా కూడా ఇంకొక 40-50 సంవత్సరాల వరకు మాత్రం అది పూర్తి స్థాయిలో నిర్మాణం కాదండి. చాలా పెద్ద స్టేట్మెంట్. 100% అండి, 100% కాదు అంటానికి అది నేను కాదండి, కారణాలు చెప్తున్నా. అది లోతట్టు ప్రాంతం అండి. బ్యారియర్స్ ఉన్నాయి. కాబట్టి అది చాలా కష్టమైనటువంటిది. అసలు ఆయనైనా చంద్రబాబు నాయుడు గారైనా కొద్దిగా ఆలోచన చేసి అప్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, మంగళగిరి ప్రాంతం అది అప్లాండ్ అండి. అప్లాండ్ మంగళగిరికి వచ్చి ఉంటే అసలు ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి గుంటూరు విజయవాడ మధ్య మంగళగిరి, కొద్దిగా పక్కన తెనాలి ఉందండి. ఆంధ్ర ప్యారిస్ తెనాలిని, మంగళగిరిని, విజయవాడని, గుంటూరుని మధ్యలో కలకటా చెన్నై హైవే వెళ్తా ఉంది. దీన్ని బేస్ చేసుకుని పక్కనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. దీన్ని రాజధానిగా ఆయన చెప్పి ఇక్కడ మేము కడుతున్నాము అని అంటే అసలు ఏం అవసరం లేదు సార్. ఏం కావాలండి రాజధానికి మీకు? అసలు ఎందుకు బిల్డింగ్సే కదా ఏముంటుంది. ఒక శాసనసభ, ఒక సెక్రటేరియట్ బిల్డింగ్, ఒక గవర్నర్ గారి బంగ్లా, ఇలాంటివే కదండి సార్. 2-3 ఏళ్లలో ఊరకు కట్టేసేయచ్చు ఎవరైనా ఇవాళ ఉన్న టెక్నాలజీకి. కానీ ఇంత కష్టాలు, ఇంత బాధలు పడతా, ఇంత ధనాన్ని వ్యయం చేస్తా ఉన్నాము అని అంటే ఇదే ప్రకృతి ఎక్కడ చేయకూడదు ఆ పని అక్కడ మనం చేస్తా ఉన్నాం. అందుకు అద్భుతమైన నగరం అది. అక్కడ అమరావతిలో ఉంటే 20 ఏళ్ళు అధికంగా బతకొచ్చని చంద్రబాబు నాయుడు గారు. అద్భుతమైనటువంటి నగరం అయితే ప్రతి వర్షాకాలం తర్వాత లేదా వర్షాలు పడిపోయిన ప్రతి 3-4 నెలల తర్వాత కోట్లాది రూపాయల ధనాన్ని, ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తా పిచ్చి చెట్లు ఎందుకు బీకించాలండి మీరు సార్? ఇంటర్నల్ రోడ్లు చూపించమనండి. ఇయాల్టి కూడా ఎంత దారుణంగా ఉన్నాయో అక్కడ. మొన్న ఈ మధ్య మీరు గమనించారో లేదో, తాడికొండ శాసనసభ్యుడైనటువంటి శ్రవణ్ కుమార్ గారు మాకు ఇంటర్నల్ రోడ్లు లేక చచ్చిపోతున్నామండి అని శాసనసభలో చెప్పాడండి. రోడ్లు నిర్మాణం చేయించండి సార్ అని. అవును సార్, అసలు మీడియా అనేది వాస్తవాలను చూపించమని చెప్పి అడుగుతా ఉన్నా నేను. నేనేం చంద్రబాబు నాయుడు గారిని లేదా వాళ్ళ పార్టీ సిద్ధాంతాలని అసలు అవన్నీ పక్కన పెడదాం. ఏం జరుగుతూ ఉంది, ఇంకా ఎన్ని రోజుల్లో నిర్మాణం జరగవచ్చు ఏందనేది ఒకసారి తెలియజెప్పాలండి. అందుకే నేనేమన్నా ఇవాళ తీర్మానము చట్టం ప్రకారం కేంద్రానికి అప్పచెప్పండి. నాకు గుర్తుండి 2014-19 మధ్య కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చాడు ఈయన అమరావతి నిర్మాణానికి. 2,000 కోట్లు అండి. ఆ 2,000 కోట్లలో కూడా సార్ విజయవాడ యూజీడీకి సంబంధించి 700-800 కోట్ల రూపాయల డబ్బులు దాంట్లో కూడా ఉన్నాయండి. అంటే రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో కేవలం 1000 నుంచి 1,500 కోట్లు మాత్రమే తెచ్చుకోగలిగాడు. ఇంకోటి కూడా ఆ రోజు మోడీ గారు చాలా స్పష్టంగా అన్నాడు, పోలవరం ఏటీఎం అని, రాజధాని నిర్మాణం చేయలేరని. సరే, ఇవన్నీ కేంద్రం ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నివేదికలు అండి. కాకపోతే వాళ్ళు మాట్లాడరు. వాస్తవాలు చెప్పడానికి భయపడతారు ఎవరైనా సరే. అలాంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సృష్టిస్తా ఉన్నాడు. కాబట్టి నిర్మాణ బాధ్యతని ఇవాళ ఎవరైతే రాజధాని చట్టబద్ధత కోసం ఇవాళ పనిచేస్తా ఉన్నాడో, అది కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు 7 ఏళ్ళు గోల్ చేసిన తర్వాత ఇవాళ చంద్రబాబు గారు మేల్కొని అదేవిధంగా నిర్మాణ బాధ్యతను కూడా మనం కేంద్రానికి అప్పచెబుతాం, ఇది చట్టంలో ఉందనే తీర్మానం కూడా చేయమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు సమయం కేటాయించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.